అలా కాదండి. ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, మనోళ్ళు చచ్చి, చెడి, చెమటోడ్చి పాకిస్తాన్‌కి ఇచ్చిన టార్గెట్ 120 పరుగులు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఎంత బౌలింగ్ పిచ్ అయినా కూడా టీ20లో అది జుజుబి. పాకిస్తాన్ కూడా ఏదో పడుతూ లేస్తూ ఆడేస్తోంది. మన బౌలర్లేమో అంతంత మాత్రంగానే వేస్తున్నారు. పరుగులైతే ఆపుతున్నారు కానీ వికెట్లు మాత్రం పడడం లేదు. ఇంకేముందిలే, అర్ధరాత్రి అయిపోయింది పడుకోండని రావు రమేష్ స్టైల్లో భారతీయ అభిమానులు వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పుకుంటున్న టైంలో వచ్చాడండి ఒకడు. అసలు ఆశలు లేని మ్యాచ్లో ఆశలు కల్పిస్తూ బూమ్ బూమ్ బ్రాండ్ తాగిన రాని కిక్కును తన పదునైన యార్కర్లతో ఎక్కిస్తూ పాకిస్తాన్కి అయితే పిచ్చెక్కించాడు. ఆఖరి 3 ఓవర్లో 30 పరుగులు చేస్తే చాలు, పాకిస్తాన్ వాళ్ళు గెలిచిపోతారు. చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి కూడా. అయినా సరే వరల్డ్ కప్పుల్లో మా మీద మీకు అంత సీన్ లేదురా అన్నట్లు గెలిచేద్దామని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన బాబర్ ఆజం బ్యాచ్కి పట్టపగలే న్యూయార్క్లో చుక్కలు చూపించాడు బుమ్రా. చేతుల్లో ఉన్న మ్యాచ్ను ఇది నాదే అన్నట్లు లాగేసుకుని పాక్ని 113 పరుగులకే పరిమితం చేశారు మనోళ్ళు. బుమ్రా అన్నకైతే దండేసి దండం పెట్టాలి. నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే పాక్ మన మొహాల మీదకి వచ్చి మోయే మోయే అనేది. వరల్డ్ కప్ పోయినా పర్లేదు, పాక్ మీద ఓడిపోవడమే దారుణం అనే ఇబ్బంది టీమిండియా ఫ్యాన్స్కి రాకుండా చేసినందుకు రొంబ రొంబ నండ్రి బ్రదర్స్.